నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి మల్లారెడ్డికి తగిలిన నిరసన సెగ. గ్రామ సమస్యలపై కాన్వాయ్ని అడ్డుకున్న అద్రాస్పల్లి గ్రామస్తులు. హైదరాబాద్ ఫతేనగర్లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం. పలువురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. అనంతపురం పట్టణంలో విషాదం. ఇద్దరిని విద్యార్థులను బలిగొన్న ఈత సరదా. రసాభాసగా టెక్కలి సంతబొమ్మాలి సర్వసభ్య సమావేశం. ఎంఆర్ఓ పనితీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ని అడ్డుకొని ఆయనకు చుక్కలు చూపించారు అద్రాస్పల్లి గ్రామస్తులు. ముడిచింతలపల్లి మండలంలోని అద్రాస్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లగూడెంలో రోడ్లు, స్ట్రీట్ లైట్లు సరిగా లేవని గ్రామ సర్పంచ్కు తమ బాధలను చెప్పుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కనీసం మంత్రికైనా తమ బాధలను చెప్పుకుందామని మంత్రి పర్యటనలో భాగంగా అద్రాస్పల్లి గ్రామం నుండి వెళ్తుండగా కాన్వాయ్ని అడ్డుకొని ఆయనను గల్లీ గల్లీ తిప్పి తమ తిప్పలు చూడండి అంటూ వాపోయారు. దాదాపు గంట పాటు మంత్రి మల్లారెడ్డిని అద్రాస్పల్లి, ఎల్లగూడెం గ్రామాలకు తీసుకెళ్లి రోడ్లు, వీధి దీపాలు లేవంటూ, అదేవిధంగా విద్యుత్ తీగలు కూడా చేతికి తాకేంత కిందికి వేలాడుతున్నాయని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఈ సమస్యపై మంత్రి స్పందించి విద్యుత్ అధికారిని పిలిపించి కరెంట్ సమస్యలను గ్రామస్తుల నుండి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సూచించారు. రేషన్ ఉండదు మా దగ్గర, ఒకటి ఏముండదు. కాదరబాబు గమనం 2 నిమిషాలు గమనం ఉంటే మేము మాట్లాడేది. ఈయన కరెంటు ఇప్పుడు మీరు ఏం చెప్పిన నాగరాజు, డబ్బులు మేము పెట్టుకుంటాం కానీ ఎన్ని రోజులలో తీస్తాం సార్? కరెక్ట్ చెప్పు. 10 days. దీని ఎంత చెప్పు అంటే 10 days చెప్తున్నా. 15 రోజులలో చేస్తాం. 15 రోజులలో చేస్తాం. మళ్ళా ఇది కాదే, ఇది మనం స్టార్ట్ చేయగానే ఆ ఇంటి వాళ్ళు అర్థం అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చెప్పేది వీడు ఏం చెప్పి చేయాలంటే ఏ ఇంట్లో మీద రాకుండా పక్కకి నేను చెప్పేది నువ్వు, అరే అది ఎట్లా వస్తుందో చూడరాదా? అది చూస్తా దానికి పొజిషన్ పెట్టు. ఇంకోటి ఈ స్తంభం అంతా జిగ్జాగ్ తీసేద్దాం, దీన్ని తీసి నన్ను రోడ్డుకే రాదు. రోడ్ తెచ్చి కనెక్షన్ వచ్చిండు. ఇగో ఈ రోడ్ కాడ జిగ్జాగ్ లేకుండా చేస్తా. ఇప్పుడు ఆ లైన్ తీస్తే ఇట్లే వేయాలి. ఇప్పుడు వేసేటప్పుడు ఏమంటారు అంటే, ఒక్క నిమిషం సార్, దానికి నేను నిలబడతాను. ఈ రోడ్ వెళ్ళేసి 3 కమ్మలు పడతాయి సార్, అంతే. ఇప్పుడు చెప్తారు మాకు రోడ్ రాదు, ఏం రాదు. ఈత సరదా ఇద్దరిని బలిగొంది. నీట మునిగిన యువకుడు తనను రక్షించబోయిన స్నేహితుడిని భయంతో గట్టిగా పట్టుకోవడంతో
ఇద్దరు ఊపిరాడక ప్రాణం విడిచారు. ఈ ఘటన 2 ముస్లిం కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అనంతపురం రాయదుర్గానికి చెందిన షేక్ మహమ్మద్ పిండి మిషన్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. బళ్ళారిలో టైలరింగ్ పని చేసుకుంటున్న నబరుసిల్ అతని స్నేహితుడు. గుమ్మగట్ట మండలంలోని భైరవాని తిప్ప ప్రాజెక్టు చూసి సరదాగా నీటిలో ఈత కొడదామని షేక్ మహమ్మద్, నబీ రసూల్, మరికొంతమంది స్నేహితులు సోఫిద్, మహమ్మద్, ముజీబ్, వడ్డే బాబుతో కలిసి భోజన కారియర్ తీసుకొని ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. ఈత రాని నబీర్ సూల్ అక్కడ నీటిని చూసి సరదాగా దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోవడాన్ని గమనించిన షేక్ మహమ్మద్ స్నేహితుడిని రక్షించేందుకు దూకాడు. అయితే నబీ రసూల్ భయంతో మహమ్మద్ను గట్టిగా పట్టుకున్నాడు. మహమ్మద్కు ఈత కొట్టే అవకాశం లేక నబీ రసూల్తో పాటే నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. తోటి స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకపోయింది. మృతదేహాలను వెలికి తీశాక అక్కడికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు గుండెలలిసేలా రోధించారు. మహమ్మద్, నబీ రసూళ్లకు ఇంకా వివాహం కాలేదు. సమాచారం తెలుసుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్పర్సన్ కాపు భారతి సంఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఫోన్లో మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూరల్ సిఐ యుగంధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. Abe kala hai sisa. Marka kali sisa me? नहीं मरता नहीं। శ్రీకాకుళం జిల్లా టెక్కలి సంతబొమ్మాలి సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. ప్రజా సమస్యలను మండల సర్వసభ సమావేశానికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపించవలసిన సంతబొమ్మాలి మండల సర్వసభ్య సమావేశం అబాసు పాలైంది. మండలానికి చెందిన పూర్తి స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ మొక్కుబడిగా సభ్యుల హాజరు కావడంతో సరదా సీదాగా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి బినామీలే నాయకులే హాజరు కావడం చర్చనీయాంశమైంది. హౌసింగ్ ఏఈ సంతబొమ్మాలి ఎంఆర్ఓ పనితీరుపై తీవ్ర స్థాయిలో ప్రజలు ధ్వజమెత్తారు. చేయలేకపోతే సెలవుపై వెళ్లిపోవాలని పలువురు డిమాండ్ చేశారు. సర్పంచులు అందరూ కూడా వాలంటీర్లకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. 11 రకాల సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి అధికారులు రేపటి నుంచి ప్రోగ్రాం జరుగుతుంది. కొన్ని సహకరించాలి, ఎంపీడీసీలు సర్పంచులు కూడా రావాలి. మీరున్నారు కదా, వాలంటీర్ కూడా ఒక ప్రశ్నలో కూడా స్పందించారు మేడం. సర్పంచులకి స్పందించే దాఖలు పంచాయతీలో లేవు. అలాగే అనకూడదు. మీరు అక్కడ పంచాయతీలను మీరే పెట్టారు. మీరు అలా మాట్లాడుతుందని సర్పంచులకి సంక్షేమ పథకాల అమల్లో భాగస్వామ్యం ఉందా? చెప్పండి. ఏ సంక్షేమ పథకాల అమల్లో సర్పంచ్ భాగస్వామ్యం ఉంది? సర్పంచులము ప్రజల్లో భాగస్వాములు, ప్రభుత్వంలో భాగస్వాములు, పార్టీలో భాగస్వామ్యం అయినప్పుడు సంక్షేమ పథకాల అమల్లో మనకి ఎందుకు భాగస్వామ్యం కల్పించలేదు? ఇది అన్యాయం. వ్యవస్థాపరంగా సర్పంచులు కించిపత్రం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా పేదలకు లబ్ధి చేకూరుతున్నాయని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తెలిపారు. యలమంచిలి మండలం సిరగాలపల్లి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డులలో నిర్వహించిన సమావేశాల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అందరికీ కూడా నమస్కారం అండి. ప్రీతం ముఖ్యమంత్రి గారు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని గౌరవనీయులు సుబ్బారావు చౌదరి గారు ప్రపంచ అధ్యక్షులు వారిని కూడా గమనిస్తున్నాం.
శ్రీ గంధం సత్యకీర్తి గారు, మండల వ్యవసాయ సహాయ మండలి బోర్డు సభ్యులు, వాళ్ళని కూడా బోనం బుల్లి వెంకన్న గారిని, వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. దొంగ విజయ్ కుమార్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. రావూరు బుజ్జి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. పొలాలు ఉంటాం లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా అప్లికేషన్ చేయడం జరుగుద్ది. వాళ్ళందరూ 44 కూడా నెక్స్ట్ అప్లికేషన్స్ పెట్టించి వాళ్ళకు కూడా 44 మందికి అన్ని తెలిసి కూడా చూడు రైట్ సార్. ఇలా చూడు ఇలా చూడండి బుజ్జనా తీసుకొస్తాను. ఆ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా, లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు మనకు మాట ఇవ్వటం, మాట ఇచ్చిన ప్రకారం మరి వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే ఆయన నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కూడా దాదాపు 99% మనందరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా అందించే కార్యక్రమాన్ని ఏ విధంగా చేశారు. ఈ రోజు ఉదాహరణకి పెన్షన్ నేరుగా 1వ తారీఖు ఇంటికి వచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ నేరుగా మన బ్యాంక్ అకౌంట్ లో పడే కార్యక్రమాలు కానివ్వండి, ఏ విధంగా చేశారు. ఇంకా చిన్న చిన్న అంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక రేషన్ కార్డు కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు విభజన కానివ్వండి, లేకపోతే బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇంక ఇతరితర ఏ చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఎవరికన్నా సంక్షేమ పథకాలు రాకపోయినా వాళ్ళని కూడా మనం జల్లెడ పట్టినట్టుగా వాటిని కూడా మనం చెయ్యాలని చెప్పేసి ఆల్రెడీ మనం స్పందన ద్వారా కొన్ని కార్యక్రమాలు, జగనన్న చెబుతాం ద్వారా కొన్ని కార్యక్రమాలు, ఈ 2 కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ జగనన్న సురక్ష అనే ఈ సంక్షేమ ఇదొక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఈ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడి వారికి సంక్షేమ పథకాలు ఎవరికైతే అవుతున్నాయో ఆ పథకాలన్నీ కూడా వచ్చే విధంగా ఖచ్చితంగా మనం చెయ్యాలి అని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మండలంలో 2 గ్రామాల చొప్పున ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి, ఏ విధంగా చేస్తారన్నది దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత మరి అనేక మనకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావటం, దాంతో పాటు మన పిల్లల చదువు కోసం ఈ రోజు దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల చదువు కోసం ఓన్లీ 68,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. అమ్మఒడి అవనివ్వండి, లేకపోతే విద్యా కానుక అవనివ్వండి, విద్యా వసతి దీవెన కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, లేకపోతే మనబడి నాడు నేడు కానివ్వండి, అంటే బళ్ళు ఏ విధంగా రూపురేఖలు మార్చి ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుంది, సమాజంలో కూడా గౌరవం పొందుతారన్న ఆలోచనతో ఆయన ఏ విధంగా చేసుకెళ్తున్నారన్నది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. దాంతో పాటు ఈ సురక్ష అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు మరి వాలంటీర్ల ద్వారా, మరి గృహసాదుల ద్వారా మీ అందరినీ కూడా సర్వే చేసి ఆ సర్వేలో ఎవరికైతే మనం పట్టాలు ఇవ్వాలో
మరి సర్టిఫికేట్లు ఇవ్వాలా. ఆ సర్టిఫికేట్లు అన్ని కూడా ఒక కార్యక్రమం ఇలా గ్రామ సభ కింద ఏర్పాటు చేసి ఆ గ్రామ సభలో ఆ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేయటం ఈ రోజు మన సిరగారపల్లిలో మరి మొట్టమొదటిగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. మరి ఇక్కడ ఎవరైతే ఆ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి కానీ లంచం లేకుండా వాళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇచ్చి ఆ సర్టిఫికేట్ల ద్వారా ఏవైతే పథకాలు అయినాయో ఆ పథకాలను కూడా ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చే విధంగా చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలం పెట్టడం. అంటే ఇది దేశంలో దాదాపు ఈ దేశంలో మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, ಪಗಡಂ ಕೋರಲ್, ಪಚ್ಚ ಯಮರಾಲ್, ಕನಕಪುಷ್ಯ ರಾಗಂ ಯೆಲ್ಲೋ ಸಫೈರ್, ವಜ್ರಂ ಡೈమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో హాస్టల్లో చదువుతున్న విద్యార్థి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. కాజీపేట మండలం కొత్త నెల్లూరు దగ్గరలో ఉన్న బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో హాస్టల్లో ఉండి చదువుతున్న సోహెల్ అనే విద్యార్థి ఈ తెల్లవారుజామున కడుపు నొప్పిగా ఉందంటూ హాస్టల్ సిబ్బందికి చెప్పాడు. దీంతో వాళ్ళు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు హాస్టల్కి చేరుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తుండగా సోహెల్ ప్రాణాలు విడిచాడు. స్టూడెంట్ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగరాయకొండ సముద్రంలో ఇద్దరు యువకులు గల్లంతవగా మెరైన్ పోలీసులు కాపాడిన సంఘటన మండలంలోని పాకల బీచ్లో జరిగింది. కనిగిరి మండలం నుంచి భారీగా ముస్లింలు సముద్ర స్నానానికి పాకల బీచ్కు వచ్చారు. వారిలో అదే మండలానికి చెందిన చింతలపాలెం గ్రామస్తులు సుమారు 30 మంది వరకు ఉన్నారు. వీరంతా సముద్ర స్నానం చేస్తుండగా ఇంటర్ చదివే షేక్ జాబీర్, షేక్ కరీముల్లా ప్రమాదవశాత్తు సముద్రంలో గల్లంతయ్యారు. మైరన్ సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేసి తాగిన నీటిని కక్కించడంతో వారు స్పృహలోకి వచ్చారు. అనంతరం పల్లెపాలెంలోని RMA వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. యువకులను రక్షించిన మైరన్ పోలీసులను ప్రజలు, యువకుల కుటుంబ సభ్యులు అభినందించారు. నాటుసారా తయారు చేసిన, విక్రయించిన చర్యలు తప్పవని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలవరం CI జె శ్రీనివాస్ బాలాజీ హెచ్చరించారు. పోలవరం SCB పరిధిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 30 కేసుల్లో 310 లీటర్ల నాటుసారాను SCB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని జంగారెడ్డిగూడెం SCB స్టేషన్ ఆవరణంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా CI బాలాజీ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్న సారాను ధ్వంసం చేశామన్నారు. నాటుసారా తయారు చేసిన, విక్రయించిన చట్టరీత్యా నేరమన్నారు. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి వ్యవహరించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
డెంగ్యూ వ్యాధి నివారణకు దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ హెచ్ఓబి మీనాక్షి అన్నారు. జూలై 1 నుండి 31 వరకు డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవాల సందర్భంగా ప్రజలలో అవగాహన కల్పించుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కుడలి వరకు ఆరోగ్య, మున్సిపల్, సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓబి మీనాక్షి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా దోమల నివారణ చేసుకోవాలన్నారు. ధర వెళ్ళేది అదే చూస్తుంది. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి మనకి సహజంగా ఈ వర్షాకాలం అక్టోబర్ వరకు మనకి మలేరియా, డెంగ్యూ కేసులు అత్యధికంగా వస్తూ ఉంటాయి. దీంతో అంటే మార్బిడిటీ, మార్టాలిటీ రెండూ ఉంటాయి. సో మరణాలు కూడా, డెంగ్యూ మరణాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వీటిని తగ్గించడానికి మన ప్రయత్నం ఏంటంటే మా గత నెల అంటే జూన్ నెలని మనం మలేరియా మాసోత్సవంగా జరుపుకొని ప్రిపేర్నెస్గా చేసుకొని అవేర్నెస్ కార్యక్రమాలన్నీ నిర్వహించాము. అలాగే మన జిల్లాలో కూడా మలేరియా కేసులు చాలా తక్కువ ముఖం పట్టాయి, చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ నెల జూలై నెల మనది డెంగ్యూ మాసోత్సవంగా జరుపుకుంటున్నాం. సో డెంగ్యూ కేసులు గత కొన్ని సంవత్సరాలుగా డెంగ్యూ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన జిల్లాలో గత సంవత్సరం పోలిస్తే, ఆ ముందు సంవత్సరం పోలిస్తే గత సంవత్సరం కేసులు కొంచెం తగ్గాయి. సో ఈ సంవత్సరం కూడా అలాగే మనం ఎన్నో కార్యక్రమాలు, ఐఈసీ యాక్టివిటీస్, ఈ రోజు మనం జరిపే ఈ ర్యాలీలు ఇలాంటివి కూడా తో పాటు అనేక కార్యక్రమాలు కండక్ట్ చేసి మనం ఈ అవేర్నెస్ చేస్తే ఖచ్చితంగా అంటే డెంగ్యూ కేసులని మనం తగ్గించేస్తే వాళ్ళకి ఆర్థికంగా కూడా మనం ఎంతో వెసులుబాటు చేసినట్టు ఉంటుంది. ఒక డెంగ్యూ కేసు వస్తే, ఒక ప్లేట్లెట్స్ తగ్గితే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఫైనాన్షియల్గా మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ముఖ్యంగా మురికి గుంటలు, ఇవన్నీ అన్ని కార్యక్రమాలు మనకు మెడికల్ పరంగా మేము చేయవలసిందంటే మా మలేరియా సెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేస్తామండి. వాటిలో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ మాసం అంతా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమం, ప్రతి పిహెచ్సి వైజ్ అన్ని టెస్టులు కూడా చాలా ఎక్కువ పెడుతున్నాము. ప్రతి వైఎస్ఆర్ క్లినిక్లో కూడా మనకి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ అవైలబిలిటీ ఉంది. వన్స్ ఎనీ ఫీవర్ కేసు ఈ అక్టోబర్ వరకు ఎనీ ఫీవర్ కేసుని డెంగ్యూ అనుకుని టెస్ట్ చేసి ఇన్ కేసు ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ వస్తే మనకున్న 2 సెంటర్లు ఉన్నాయి, జీజీహెచ్ ఒకటి, టెక్కల డిహెచ్. అక్కడికి మనం టెస్టింగ్ పంపిస్తే పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. సో ఇది ఆరోగ్యశ్రీలో కూడా డెంగ్యూ ఉంది. ప్రజలు వీటన్నిటిని కూడా గుర్తించి ఏ జ్వరం వచ్చినా సరే ముందు డెంగ్యూ టెస్ట్ చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో అన్ని టెస్ట్ కిట్లు కూడా చాలా ఎక్కువగా మనకి అవైలబిలిటీ ఉన్నాయి, మందులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. మేము ఈ డెంగ్యూ కేసులు వస్తే దానికోసం మనం రెడీగా కూడా ఉన్నాము. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి శానిటేషన్, మెయిన్ ముఖ్యంగా శానిటేషన్, ఇవన్నిటి మీద కూడా శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా డెంగ్యూ కేసులను మనం చాలా తక్కువ నెంబర్కి దించగలుగుతాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి మల్లారెడ్డికి తగిలిన నిరసన సెగ, గ్రామ సమస్యలపై కాన్వాయ్ని అడ్డుకున్న అద్రాస్పల్లి గ్రామస్తులు.
హైదరాబాద్ ఫతేనగర్లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం, పలువురికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. అనంతపురం పట్టణంలో విషాదం, ఇద్దరిని విద్యార్థులను బలిగొన్న ఈత సరదా. రసాభాసగా టెక్కలి సంతబొమ్మాలి సర్వసభ్య సమావేశం, ఎంఆర్ఓ పనితీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజం. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.